నా వలన నష్టమే కలిగినా అవమానములే కలిగించినా నా వలన ఆ పదం మీలో చాలా మందికి అర్థం కాలే. మనం సంఘానికి చాలా నష్టం కలిగిస్తాం, యేసయ్య నామానికి రిపేర్ తెస్తాం. ఏంటి యేసయ్య నామానికి రిపేర్లు తెచ్చే బ్యాచ్. ఏ బ్యాచ్ ఇది? ఏ బ్యాచ్? యేసయ్య నామానికి రిపేర్లు తెచ్చే బ్యాచ్. మామూలు రిపేర్ కాదండి, యేసయ్య నామానికి రిపేర్ తెచ్చే బ్యాచ్. వాళ్ళు ఒకవేళ దైవికం కట్టబడితే ఏమని పాడుతారో తెలుసా? సత్యం అర్థమైతే, నా వలన నష్టమే కలిగినా అవమానములే కలిగించినా. యేసయ్య నామానికి అవమానం, సిగ్గుసేటు. ఆదివారం వచ్చి చర్చికి పోతారు ఈ పిల్ల, తిరణాలకు బయలుదేరింది ఆ చెట్టరా. అబ్బా అమ్మ, పాదన పోయే వాళ్ళందరూ దొంగలరా. దొంగోళ్ళు బట్టే మొఖాలని ఏం చెప్తాయి? పాదన పోయే వాళ్ళందరూ, వీడు పెద్ద గజ దొంగ చెప్పేవాడు, పాదన పోయే వాళ్ళందరూ దొంగలరా. దొంగ మొహాలంతా చెప్పే డైలాగులు. నా వలన నష్టమే కలిగినా అవమానములే కలిగించినా. అసలు యేసయ్య పేరుకి పెద్ద రిపేర్లు చెప్తాం మనం. నా వలన నష్టమే కలిగినా అవమానములే కలిగించినా. పేరుకు రిపేరు తేక, యేసయ్య పేరుకు రిపేరు తేనే పేర్చొద్దు. యేసయ్య నామం మన ద్వారా కనపరచబడాలి. యేసయ్య పేరుకు రిపేరు తెచ్చే భక్తి మనం చేయకూడదు. యేసయ్య నామం మన ద్వారా కనపరచబడాలి. నా వలన నష్టమే కలిగినా అవమానములే కలిగించినా. నే కోల్పోయినవన్నీ నాకిచ్చి విందు చేసి మంచి సాక్ష్యమిచ్చావు. నే కోల్పోయినవన్నీ నాకిచ్చి విందు చేసి మంచి సాక్ష్యమిచ్చావు. నా కొరకు ఎదురు చూచిన ప్రేమ, నా కొరకు పరుగెత్తిన ప్రేమ, నా కొరకు ఎదురు చూచిన ప్రేమ, నా కొరకు పరుగెత్తిన ప్రేమ, నా మీద పడి ముద్దాడినా ఈ కౌగిలిలో జీవింతును. నా మీద పడి ముద్దాడినా ఈ కౌగిలిలో జీవింతును. నా వలనే నష్టమే కలిగినా అవమానములే కలిగించినా. నా వలన నష్టమే కలిగినా అవమానములే కలిగించినా. నీ కోల్పోయినవన్నీ నాకిచ్చి విందు చేసి మంచి సాక్ష్యమిచ్చావు. నేను కోల్పోయినవన్నీ నాకిచ్చి విందు చేసి మంచి సాక్ష్యమిచ్చావు. ప్రేమగల తండ్రి, కృపగల యేసు, దయాగల ఆత్మ, నీకు స్తోత్రము. ప్రేమగల తండ్రి, కృపగల యేసు, దయాగల ఆత్మ,
ప్రేమగల తండ్రి కృపగల యేసు దయగల ఆత్మ నీకు స్తోత్రము